నమస్తే వెల్కమ్ టు 10 Max. మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది అల్లు అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్. ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అనే ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు ఈ క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా బన్నీ సినిమా పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అట్లీ. వరల్డ్ పికిల్ బాల్ టోర్నమెంట్ లీగ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో తెరకెక్కిస్తోన్న AA22 నుంచి అప్డేట్ ఇచ్చేందుకు టీం ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంది అన్నారు. ఇందుకోసం సరికొత్త వరల్డ్ ని క్రియేట్ చేశామన్నారు అట్లీ. అభిమానులు ఎంత ఎక్సైట్మెంట్ తో అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారో అప్డేట్ చూపించాలని తనకు అంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్ ఉందని ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించి మాక్సిమం చూస్తారని బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపారు అట్లీ. అల్లు అర్జున్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేసిన అట్లీ సినిమాలో నటిస్తోన్న దీపికా పదుకొన్ క్యారెక్టర్ పై ఎక్సైట్మెంట్ పెంచేశారు. దీపికా పదుకొన్ తన లక్కీ చార్మ్ అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీపికా పదుకొన్ కన్సీవ్ అయిన తర్వాత చేస్తున్న ఫస్ట్ సినిమా తనదేనన్న అట్లీ అల్లు అర్జున్ సినిమాలో సరికొత్త దీపికా పదుకొన్ని ఆడియన్స్ చూస్తారని, ఆమె క్యారెక్టరైజేషన్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందన్నారు. బన్నీ అట్లీ సినిమాలో నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించనున్నారు దీపికా పదుకొన్. వారియర్ క్వీన్ గా ఇప్పటికే దీపికకి సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. 3D యానిమేషన్ క్యాప్చరైజేషన్, హార్స్ రైడింగ్ తో పాటు దీపికా యాక్షన్ స్టంట్స్ గూస్ బంప్స్ అనేలా ఉన్నాయి. దీపికా క్యారెక్టరైజేషన్ పై డిజైన్ చేసిన స్కెచ్ వర్క్ ఫొటోస్ ఆమె రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీని డబుల్ చేసింది. మొత్తంగా అట్లీ నుంచి త్వరలోనే బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ విడుదలై 2 years కంప్లీట్ అయింది. రీసెంట్ గా సలార్ 2 సెట్స్ పైకి వెళ్లే అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ సలార్ 2 ని కూడా పట్టాలెక్కిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో సలార్ పార్ట్ 2 పైన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు హోంబలే నిర్మాతలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్ సీజ్ ఫైర్ అంటూ వచ్చిన పార్ట్ 1 పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. వరల్డ్ వైడ్ 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సలార్ సినిమా రీ రిలీజ్ పరంగానూ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ లో ఈ రేంజ్ హైప్ ఉన్న సలార్ కి సీక్వెల్ గా పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఎప్పుడు తెరకెక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల్ని టీస్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సలార్ 2 సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు హోంబలే నిర్మాతలు. సినిమాలో ఆద్య క్యారెక్టర్ ప్లే చేసిన శృతి హాసన్ కి బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూనే పార్ట్ 2 పై హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభాస్ శృతి హాసన్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేసిన మేకర్స్ పార్ట్ 2లో తన రోల్ ఏమవుతుందో గెస్ట్ చేయండంటూ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేశారు. మొత్తంగా మేకర్స్ ఇస్తోన్న ఈ టీజింగ్ అప్డేట్స్ చూస్తుంటే త్వరలోనే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం సెట్స్ పైకి వెళ్లే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు సలార్ 2 సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లాలంటే ఇటు ప్రభాస్ అటు ప్రశాంత్ నీల్ ఇద్దరి నుంచి కన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్నారు. దీనికి తోడు కల్కి 2 కోసం డైరెక్టర్ నాగాస్విన్ కి డేట్స్ కూడా అడ్జస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఇటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమాని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి టీజింగ్ అప్డేట్స్ తో ఎక్సైట్మెంట్ పెంచేస్తున్న హోంబలే నిర్మాతలు సలార్ 2 ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో వెయిట్ అండ్ సీ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుందని రూమర్స్ వినిపిస్తున్న టైంలో మేజర్ అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయని గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మరి పవర్ స్టార్ డబ్బింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంతకీ ఉస్తాద్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేదెప్పుడు? కొన్ని రోజులుగా రిలీజ్ విషయంలో ట్రెండింగ్ లో ఉంటుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. దీనికి తోడు సినిమాకి సంబంధించి మేజర్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. దీనిపై స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మైత్రి నిర్మాతలు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ డబ్బింగ్ స్టార్ట్ చేసే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మంగళవారం డబ్బింగ్ పనులు మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 1st వీక్లో డబ్బింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు పవర్ స్టార్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత వరుస ప్రమోషన్స్
అప్డేట్స్ ప్లాన్ చేసిన మైత్రి నిర్మాతలు సెకండ్ లిరికల్ కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలపై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనికి తోడు మార్చిలోనే రిలీజ్ ప్రకటించిన పెద్ది ది ప్యారడైజ్ నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఆల్మోస్ట్ ఆ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏప్రిల్లో థియేటర్స్ లోకి రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చిలోనే బాక్సాఫీస్ రికార్డుల లెక్కల్ని సరిచేయడానికి వచ్చే ఛాన్స్ ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మైత్రి నిర్మాతలు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై వినిపిస్తోన్న రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. కొన్ని రోజులుగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరి త్వరలో డెకాయిట్ ఒక ప్రేమ కథ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న మృణాల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై వస్తున్న రూమర్స్ ఏంటి? సీతారామం సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా డ్రీమ్ గర్ల్ గా యూత్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. త్వరలో అడవి శేష్తో నటించిన డెకాయిట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న డెకాయిట్ సినిమాకి సంబంధించి తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసింది మృణాల్. మార్చి 19న థియేటర్స్ లోకి వస్తోంది డెకాయిట్. ఈ సినిమా తర్వాత మృణాల్ చేసే అప్కమింగ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన లేటెస్ట్ స్టిల్ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన జనాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సీతారామం 2 వస్తుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరికొందరైతే ఇది సీతారామం సినిమాకి సీక్వెల్ కాదని దుల్కర్ మృణాల్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏదైనా యాడ్ షూట్ కి సంబంధించిన స్టిల్ కూడా అయ్యుండొచ్చని అంటున్నారు. మృణాల్ ఠాకూర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై వినిపిస్తోన్న రూమర్స్ లిస్ట్ లో ఉంది పెద్ది సినిమా. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ పెద్ది మూవీలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే. పెద్ది సినిమాతో పాటు బన్నీ అట్లీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మృణాల్ కీ రోల్ చేస్తున్నట్లు, ముంబైలో జరుగుతున్న షూటింగ్లో జాయిన్ అయినట్లు న్యూస్ కూడా వైరల్ అయింది. వీటితో పాటు సింబు హీరోగా అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసే సినిమాతో మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. మరి మృణాల్ ఠాకూర్ అప్కమింగ్ సినిమాల విషయంలో వినిపిస్తోన్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఆకాశంలో ఒక తార నుంచి స్పెషల్ అప్డేట్. కపుల్ ఫ్రెండ్లీ నుంచి సెకండ్ సింగిల్ మొదలైన ఓం శాంతి 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 మూవీ బుకింగ్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తారా సినిమా నుంచి శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి గాబరా గాబరా అనే సెకండ్ లిరికల్ విడుదలైంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. సుహాస్ హీరోగా నటిస్తోన్న హే భగవాన్ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్ లోకి వస్తుంది. వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తున్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తుంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న శబర సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఓం శాంతి 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 సినిమాకి సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన గాంధీ టాక్స్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అదితిరావు హైదరీ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. సంగీత్ శోభన్ అప్కమింగ్ మూవీ రాకాసా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి వస్తోంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న గోట్ మూవీ సినిమా నుంచి విడుదలైన రైజ్ ఆఫ్ గణ లిరికల్ ఆకట్టుకుంటోంది. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.